ప్రైజ్ లార్డ్. ఈరోజు మీలో ఎవరైనా ఏదైనా బంధకాల్లో ఉన్నారా? చేతగా అవ్వడం లేదా? దేవా, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, నా వల్ల అవ్వడం లేదయ్యా, నాకు సహాయం చేయవా అని దేవుని అడుగుతున్నారా? అయితే మీరు చేస్తున్న పని చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, మనంతట మనం ఏ బానిసత్వం నుంచి, ఏ బంధకంలో నుండి బయటికి రాలేం. మనం మన బంధకాల్లో నుండి బయటికి రావాలంటే మనకి దేవుడి సహాయం అవసరం. ఇదిగో, దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరూ పాపాన్ని అసహించుకుంటారు. మీరు పాపాన్ని అసహించుకుంటున్నారా? ఇదో ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే దేవుని సహాయం అడగండి. మీరు చేస్తున్నది మంచి పని. ఇదిగో, మీరు చేస్తున్న పని ఎంత మంచిదో మీకు అర్థం కావాలంటే చిన్న విషయం చెప్తా. అమెరికాలో మిస్సిసిపి అనే రాష్ట్రంలో ఎలిజబెత్ క్లిక్ అనే ఒక స్త్రీ జీవించేది. ఈమె చాలా నైపుణ్యం ఉన్న ఒక కుట్టు పని చేసే స్త్రీ. ఈమె మంచి ఫ్యాషన్ డిజైనర్, బట్టలు బాగా కుడతారు. ఇదిగో, ఈమెకి చాలా పెద్ద పెద్ద మంది ఖాతాదారులు ఉన్నారు. ఇదిగో, ఈమె ఖాతాదారుల్లో ఒకరు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారి భార్య కూడా. ఇదిగో, అంతగా పేరున్న ఈమె ఒక వ్యక్తి కింద బానిస. అయితే దేవుడి మీకు ఓ తలాంతి ఇచ్చాడు, అది మంచిగా కుట్టు పని చేయడం. ఇది ఈమె కుట్టు పని చేసుకుంటూ తాను తన బిడ్డ బానిసత్వంలో ఉన్న చూసి, ఇదిగో దీని నుంచి నేను ఏదో విధంగా బయటపడాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ బయటపడాలి అంటే ఈమె ఆ కాలంలో $1,200 తన యజమానికి చెల్లించాలి. అంత మొత్తం ఈమె దగ్గర లేదు. అందుకనే తన యజమాని దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా, మీరు కానీ నన్ను వాషింగ్టన్ డీసీకి వెళ్ళడానికి అనుమతిస్తే అక్కడ నేను ఏదోలా పనిచేసి మీకు మీ అప్పంతా తీర్చేస్తాను, నా బానిసత్వం నుంచి విడుదల పొందుతా అంటే ఆ యజమాని ఒప్పుకోలేకపోయాడు. ఏమో ఈమె వెళ్ళిపోద్దు కానీ నాకు ఇవ్వదేమో అనుకున్నాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న ఆమె ఖాతాదారులు చాలామంది విరాళాలు వేసుకుని వాళ్ళంతట వాళ్ళే ఆమె విడుదల పొందడానికి కావాల్సిన ధనాన్ని సేకరించి ఆమెను విడిపించారు. ఆ తర్వాత ఆమె వాషింగ్టన్ డీసీకి వచ్చింది. ఇంకా మంచి పేరు తెచ్చుకుంది. ఇదిగో, ఆ మాత్రమే కాదు, తన కుమారుణ్ణి కూడా ఆమె విడిపించుకుంది. ఇది ఈరోజు ఎలిజబెత్ క్లిక్ గారి జీవితం మనకు విషయం నేర్పుతుంది. అదేంటి అంటే, ఇదిగో ఆ కాలంలో అమెరికాలో బానిసత్వం అత్యంత సాధారణంగా ఉన్నప్పుడు ఒక బానిస తనను తాను విడిపించుకోవడం అత్యంత కష్టమైన పని. అయితే ఆమెను విడిపించడానికి ఎవరైనా ముందుకు వస్తే అది సులభమవుతుంది. మన జీవితంలో కూడా అంతే. మనం పాపంలోంచి విడిపించబడాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మీరు ఏదైనా బానిసత్వంలో ఉన్నారా? చేతగాడని లేదా, దేవా నా వల్లగాడని లేదా అంటున్నారా? దేవుని దగ్గర రండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. మీ పాపాన్ని బట్టి బాధపడితే మీ జీవితంలో ఒరిగేది ఏమీ లేదు. మీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడండి, దాన్ని అసహించుకొని, దేవా నాకు ఇది చెయ్యాలని లేదు, నాకు సహాయం చేయండి దేవుని అడగండి. దేవుడు విడిపిస్తాడు. ఇదిగో, ఎలిజబెత్ క్లిక్ గారిని ఆ మనుషులు ఏ విధంగా అయితే విడిపించారో అలాగే దేవుడు మీ పాప బానిసత్వం నుంచి విడిపిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మరి ఎందుకని ఈరోజు అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.